హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము సమ్మర్ వెకేషన్‌కి సౌదీ అరేబియా వచ్చాం కదా! అక్కడ దమాంలో ఉన్న ఆహ్, డాల్ఫిన్ విలేజ్‌కి ఎళ్ళానమాట. అక్కడ డాల్ఫిన్ షో జరుగుతుంది. ఆ సీ లైన్ కూడా ఉందనమాట. పిల్లలు ఎంజాయ్ చేయడానికి, ఎంటర్‌టైన్ అవ్వడానికి ఇంకేం కావాలి? ఇంకా దమాంలో డాల్ఫిన్ షో ఉందంటే ఎళ్ళమంట. షీ లైన్ చూసారా? బాలేస్తుంటే అది రిటర్న్ ఏస్తుందనమాట. మా బాబు కూడా బాలేస్తాను, రిటర్ను అది ఏస్తదని అడిగితే ఇచ్చారనమాట. మా బాబు కూడా బాలేసాడు. అది రిటర్న్ మళ్ళీ ఏసిందనమాట. పిల్లలందరి దగ్గరికి ఎళ్తుంది, ఎంటర్‌టైన్ చేస్తుందనమాట. తర్వాత వాటర్ పార్క్ ఉంది, డాల్ఫిన్ షో ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా సీ లైన్ వచ్చింది ఫస్టు. ఇది బేబీ సీ లైన్ అనమాట. బేబీ సీ లైన్ కాసేపు ఎంటర్‌టైన్ చేసిన తర్వాత బిగ్ సీ లైన్ వచ్చింది. కానీ అది ఎంటర్‌టైన్ చేయలే, ఎళ్ళిపోయింది. ఇదిగోండి వాటర్ పార్కు. ఆ బ్లూ దాంట్లో పాప, పర్పుల్ దాంట్లో బాబు ఉన్నారనమాట. ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత డాల్ఫిన్ షో స్టార్ట్ అయిపోయింది. ఎళ్ళిపోయామట. వాళ్ళు ఇంకా ఆడుతామా అంటున్నారనమాట. లేదు లేదు, డాల్ఫిన్ షో ఉంది, మనీ పే చేసామంటే వచ్చారు. డాల్ఫిన్స్ చూసారు, ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. చాలా బాగుందనమాట. రెండే 2 డాల్ఫిన్స్, రెండే 2 సీ లైన్స్ అనమాట. ఆయన అసలు లిప్ మూమెంట్ అంటూ ఇవ్వట్లేదనమాట. విజిల్ కూడా వేయట్లేదు. ఓన్లీ సైగ్ చేస్తున్నాడు. అది ఆయన చెప్పేటట్టు వింటుందనమాట. ఇప్పుడు సీ లైన్ వచ్చింది. బే బేబీ సీ లైన్ అనమాట. బిగ్ సీ లైన్ వచ్చింది. కాకపోతే అది అసలు ఏమీ ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఫిష్ ఇచ్చినా కూడా తుప్పమని ఊసేసిందనమాట. ఊసేసి మళ్ళీ లాన్‌కి వెళ్ళిపోయింది. ఆయన కూడా 2 టైమ్స్ అడిగారనమాట. అదేం చెప్పిందో తెలీదు. మళ్ళీ పంపించాడు. బేబీ సీ లైన్ మాత్రమే ఎంటర్‌టైన్ చేసింది. డాల్ఫిన్స్ ఎంటర్‌టైన్ చేశాయి. మేము ఇంతకుముందు సింగపూర్‌లో డాల్ఫిన్ షోకి వెళ్ళాము. అక్కడ 4 డాల్ఫిన్స్, 4 సీ లైన్స్, 4 పింగ్విన్స్ ఉండేవన్నమాట. ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కదా, అది చాలా పెద్దది. మేము ఇంకెప్పుడు వెళ్ళలేదనమాట. దుబాయ్లో కానీ, అబుదాబి, షార్జా ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఎంటర్‌టైన్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రమే వెళ్ళాము. లాస్ట్ టైం ఏమో హాలిడేస్కి లెగోల్యాండ్కి, వార్నర్ బ్రోస్కి వెళ్ళారు అబుదాబిలో పిల్లలు. ఇప్పుడైతే మాత్రం డాల్ఫిన్ షోకి వచ్చారు. పిల్లలైతే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అనమాట. ప్రతిదీ ఆన్సర్ చెప్పాలి. బాబు అయితే అది ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, అదేంటి, ప్రతిదీ అడుగుతున్నాడు. మేమేమో పక్క నుంచి చెప్తున్నాము, వారేమో ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏమీ మాకు సపోర్ట్ చేయట్లేదు, మీరే వీడియో తీసుకోండి అంటున్నారు. శ్రీలండ్ డ్యాన్స్ చేస్తుంది చూసారా? ఆయనేమో మేము వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్‌టైన్ అవుతారు. బయటకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరనమాట. డ్యూటీకి వెళ్ళడం, రావడం, రూమ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం, తినడం అంతవరకే కానీ ఆయన అసలు బయటకి వెళ్ళరు. ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు వెళ్ళరనమాట. మేము వచ్చినప్పుడు మాత్రమే మమ్మల్ని తీసుకెళ్తారు, ఆయన తిరుగుతారనమాట. అంతేగాని ఎప్పుడు బయటకు వెళ్ళేదే ఉండదనమాట. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాలంటే ఒక్కరే వెళ్తారు, ఏవో ఫ్రూట్స్ అవి కొనుక్కొని వచ్చేస్తారు. కానీ అంతగా తిరగడానికి ఇష్టపడరు అనమాట, ఫ్యామిలీతో తప్ప. చూసారు ఎలా అవుతుంది సీ లైను. ఒక చేప ఇచ్చిస్తే అది ఎంటర్‌టైన్ చేస్తుందనమాట. ఆయన చెప్తుంటే అదేం చేయాలన్నా చేస్తుందనమాట. మాకు ఈ డాల్ఫిన్ విలేజ్ ఉందని తెలీదు. మాకు గ్రూప్ ఉంటే అందులో పెట్టారనమాట. దమాంలో డాల్ఫిన్ విలేజ్ ఉంది, వెళ్ళండి అంటే. డాల్ఫిన్ విలేజ్ ఒకటే కాదు, వాటర్ పార్క్ ఉంది, జూ ఉంది, గోస్ట్ మూవీస్ చూసుకోవడానికి ఉన్నాయి, కార్ రైడ్స్ ఉన్నాయి, బైక్ రైడ్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి అన్నమాట. వెళ్ళాము. వెళ్ళేసి కాసేపు పిల్లలు ఆడారు, ఎంటర్‌టైన్ అయ్యారు. మేము దమాంలో అయితే ఉండట్లేదు. అందుకనేసి ఇంకా మేము జర్నీ చేయడానికి 2.5 అవర్ జర్నీ ఉందన్నమాట. కారు కదా, వెళ్ళిపోదామా అనేసి మళ్ళీ 10:30 అయింది. అయినా రిటర్న్ వచ్చేసరికి చిన్న షాపింగ్ ఉండేది, డిన్నర్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి, ఎంటర్‌టైన్ అవ్వడానికి బాగుంది. మళ్ళీ మా బాబు అంటున్నాడు, ఇన్ని తిరుగుతాడు, ఇన్ని చేస్తాడు, కానీ ప్రతిదీ కూడా మళ్ళీ వెళ్దాము, చూస్తాము అంటాడనమాట. లాస్ట్ టైం అంతే, లెగోల్యాండ్కి వెళ్ళారు, వార్నర్ బ్రోస్కి వెళ్ళారు. మళ్ళీ ఈ ఇయర్ కూడా వెళ్దాం అంటున్నారనమాట. లేదు ఈసారి మరొద్దు, ఇక్కడే తిరుగుదాము అని అంటే, లేదు లేదు వెళ్దాం అన్నారు. సరే చూద్దాంలే, వీసా పెట్టద్దామా అప్పుడు వెళ్దాము అని అన్నారనమాట. బహ్రెయిన్ కూడా వెళ్దాము అని అంటున్నారు. అక్కడ కూడా వాటర్ పార్క్ ఉంది, చాలా పెద్దది ఉంది. లాస్ట్ టైం వెళ్ళాము, మళ్ళీ ఈసారి కూడా వెళ్దామని అంటున్నారనమాట. సరే చూద్దాము, వెళ్దాము అని అన్నారు. వీసా పెట్టారనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి. ఇంకా డాల్ఫిన్స్ చూసారా, తెగ జంప్ చేస్తున్నాయి అనమాట వాటర్లో. ఈ సమ్మర్లో వాటికి మరి ఇంకా ఫ్రీ అనమాట. మనకేమో
అవేమో వాటర్లో ఎంజాయ్ చేస్తున్నాయి ఈ సమ్మర్లో. ఎలాగో ఎడారి కదా, ఎడారి ప్లేస్ కదా, అందుకే ఎంజాయ్ చేసుకుంటున్నాయి. మనమేమో ఇలా ఉండాలి. వీడియో ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.